సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు పిల్లారా, ఈ సమయంలో మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవులో పలికినటువంటి 7 మాటల్లో 6 మాటలను మనం విన్నాం. ఈరోజు 7వ మాటను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు పిల్లారా, ఈ 7వ మాట ఆఖరి మాట. లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో చిట్ట చివరి మాటను పలికాడు. ఈ మాటలో ఉన్నటువంటి విషయాలు వివరణ అంతా కూడా మనమందరము కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఇంచుమించు మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. సూర్యుడు కనబడడం లేదు. దేవాలయపు తెర 2గా చిరిగిపోయింది. భూకంపం కలిగింది. బండలు బద్దలయ్యాయి. అప్పుడు ఆయన గొప్ప కేక వేసి గొప్ప శబ్దముతో పలికిన మాట, అప్పుడు తన ప్రాణాన్ని విడిచిపెట్టారు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అలా చెప్పి ప్రాణం విడిచారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 44 నుంచి 46 వచనాలు మనం గమనించినట్లయితే, ప్రభునందు పిల్లరా, రోమన్ల కింద ఈ అధికారం ఉంది. రోమన్ ఎంపైర్, రోమన్ శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి. అత్యంత దారుణమైనటువంటి శిక్షలో ఒకటే ఈ శిలువ మరణ శిక్ష అత్యంత దారుణమైనటువంటిది. శిలువ మరణం అనేది శిలువ వేసిన వెంటనే చంపేసేది కాదు. ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్. సుదీర్ఘమైనటువంటి శిక్ష అది. కొన్ని రోజులు కూడా పడుతుంది. ఇలా ఎక్కువ రోజులు సుదీర్ఘమైన, దుర్భరమైన, భయంకరమైన ఈ శిక్షను చూసి ప్రజలు భయపడాలి అని చెప్పి వారి హృదయాలు భయం కలిగి తప్పు చేయడానికి భయపడతారు. అంతేకాదు, రోమన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగినా బహిరంగంగా ఇది గుర్తు చేస్తుంది. అలా చేస్తారు రోమన్ ప్రభుత్వం. ఈ శిలువ శిక్షను నేరస్తులు వారు లొంగే వరకు, బుద్ధి తెలిసేంత వరకు శిలువ మీద చాలా రోజులు వేలాడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ప్రభువును శిలువ వేస్తున్నప్పుడు మాత్రం కేవలం 6 గంటలు మాత్రమే శిలువ మీద ఉన్నారు. ఆ రోజే చనిపోయారు అంటే ఎంత దారుణంగా శరీరం కొట్టబడిందో, ఎంత దారుణంగా ఆయన శరీరం నలిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ దొంగలకు ఆ పరిస్థితి లేదు, బ్రతికే ఉన్నారు. ఇలా శిలువ వేయడం సబ్బాతుకు ముందు రోజు కాబట్టి సబ్బాతు రోజుకు నేరస్తులకు ఎవరు కూడా శిలువ మీద వేలాడుతూ ఉండకూడదు. అందుకే జీవించి ఉన్నటువంటి ఆ 2 దొంగల యొక్క కాలు విరగ్గొట్టి చంపేస్తారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు మనం గమనించినట్లయితే, వారు బ్రతికి ఉన్నారు కాబట్టి రేపు సబ్బాతు దినం కాబట్టి కాలు విరగ్గొట్టి వాళ్ళే చంపేస్తారు. తెల్లవారితే సబ్బాతు రోజు అని గ్రహించి శిలువ మీద బ్రతికి ఉండకూడదు అని అందుకే వీరి పరిస్థితి వచ్చి చూస్తారు. అయితే అప్పటికే యేసుక్రీస్తు వారు చనిపోతారు. బల్లెపు పోటుతో పరీక్షించారు. ఆయన చనిపోయారు అని ఖచ్చితమైంది. ఆ దొంగలు మాత్రం బ్రతికే ఉన్నారు కాబట్టి వారి కాళ్ళు విరగ్గొట్టి చంపేస్తారు. విశ్రాంతి దినానికి దూరంగా ఉన్న రోజుల్లో అయితే శిలువ మీద ఉంచుతారు వారు చనిపోయేంత వరకు. అంతేకాదు, శిలువ మీద శరీరాలు వేలాడుతూ ఉండకూడదు ఈ సబ్బాతు రోజు. ఇది రోమన్ ప్రభుత్వ రూల్ కాదు, యూదుల సబ్బాత్ అది. యూదులు ఆచరించే ధర్మం అది, వారికి అవమానం అది. అందుకే యూదుల ధర్మాలను అవమానించకూడదు అని ఉద్దేశంతోనే ఇలా చేశారు. అంతేకాదు, ప్రధాన యాజకుడు మధ్యవర్తిత్వం చేశాడు. ప్రధాన యాజకుడు మధ్యవర్తిత్వం వహించి చేస్తే అప్పుడే ఆయన శిలువ మీద నుంచి ఆ శరీరాన్ని శిలువ నుంచి తొలగించి క్రిందకు దించారు సమాధి చేయడానికి. ఇప్పుడు చూడండి, దేవాలయపు తెర 2గా చెరిగిపోయింది. ఈ సందర్భాన్ని చూస్తే నేను ఇదివరకే మీకు వివరించాను. ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ చర్య పరలోకంలోనూ భూలోకంలోనూ కీడు జరిగిందని, బాధ కలిగిందని తెలియచెప్పడానికి ఇది ఒక నిదర్శనం. తెర చిరిగిపోవడం అనేది ఒక నిదర్శనం. లూకాసు సువార్త 23:44-45 వచనాలు మనం గమనిస్తే, దాదాపు మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు చిమ్మటి చీకటి అయ్యింది. సూర్యుడు అదృశ్యుడయ్యాడు. దేవాలయపు తెర 2గా చిరిగింది.
ఈ మాటలో సూర్యుడు ప్రకాశించకపోవడమే కాకుండా తెర రెండుగా చినిగిపోయింది. అక్కడ ప్రస్తావించబడిన తెర అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు ప్రత్యేకం చేసేటువంటి తెర అది. 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, మనిషి చేయి ఉన్నంత మందంగా ఉంటుంది. అంత థిక్నెస్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటి తెర ఏనుగులు వచ్చిన చిరగాలి తెరలా నిర్మించబడింది. అది చిరగాలి అంటే ఎంత శక్తి కావాలి ఆలోచించండి. బహుశా భూకంపం కలిగింది కాబట్టి, భూమి స్తంభించి బండలు బద్దలయ్యాయి కాబట్టి అంత ఫోర్స్ వల్ల మాత్రమే జరిగింది. మార్కు సువార్త 15:38. ఇలా తెర చెరగడం ద్వారా 2 బలమైనటువంటి నిగూఢమైనటువంటి విషయాలు మనకు తెలియాలండి. మొట్టమొదటి ఏంటంటే, శిలువపై క్రీస్తు యొక్క విమోచన ద్వారా దేవునికి ప్రజలకు మధ్య వ్యక్తిత్వం తెగి మార్గం తెరుచుకుంటుంది. దేవునికి ప్రజలకు మధ్య వ్యక్తిత్వమైనటువంటి దేవాలయాలు కానీ, అతి పరిశుద్ధ నియమాలు కానీ ఇలాంటివన్నీ కూడా తెగినాయి. మార్గం తెరుచుకుంది. దేవునికి ప్రజలకు ప్రత్యక్ష మార్గం వచ్చింది. రెండవది ఏంటంటే, దేవాలయంపై ఆధారపడడం. దేవాలయ వాడుకను ముగించి స్టాప్ చేసి ఆ వ్యవస్థను తీసివేయడం ఈ రెండింటినీ సూచిస్తుంది. ఈ తెర చెరగడం అనేది ప్రత్యక్షపు గుడారాలు, అలాగే దేవాలయం, వీటి ద్వారా దేవుణ్ణి తెలుసుకోవడం, దేవుని ప్రత్యక్షతను దేవాలయం నుంచి చూడడం ఆగిపోయింది. దేవునికి మనకి ఉన్న మధ్య వ్యక్తిత్వం ఈ దేవాలయం కానీ, ఇప్పుడు ఈ మధ్య వ్యక్తిత్వం అనేది లేదు. దేవునికి మార్గం తెరుచుకుంటుంది. ఈ దేశంలో ఎక్కడ ఉన్నా సంవత్సరానికి కానీ లేదా పండగలకు కానీ దేవాలయానికి రావడం, అలాగే అర్పణలు, బలులు, నైవేద్యాలు ఇవ్వడం ఇక్కడితోనే ముగిసింది. ఇక్కడితో సమాప్తి. ఈ 2 సాదృశ్యాలను మనకు తెలియజేస్తుంది ఈ యొక్క దేవాలయపు తెర చెరగటము అనేది. యేసుక్రీస్తు వారి ఆఖరి మాట, జీసస్ ఫైనల్ వర్డ్, లూకాసు వార్త 23:46లో యేసుక్రీస్తు బిగ్గరగా కేక వేసి పెద్ద స్వరముతో, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని పలికారు. ప్రాణం విడిచారు. విచిత్రం ఏంటంటే, ఇవి కూడా ప్రవచన నెరవేర్పులో భాగమే. కీర్తనలు 31:5లో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని దావీదు కీర్తనలో కనిపిస్తుంది. ఈ ప్రవచన వాక్యంలో కూడా నెరవేరడం జరిగింది. దీనిని యూదులు తమ ప్రార్థనలో వాడతారు. యూదులు చేసేటువంటి రాత్రికాల ప్రార్థనలో ఈ మాటలు వాడతారు, ప్రార్థిస్తారు. ఇదే యేసుక్రీస్తు వారు బిగ్గరగా చెప్పి ప్రాణాన్ని విడిచారు. ఆయనకు ఆయనే తన ప్రాణాన్ని అప్పగించారు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని. దేవుడు ప్రాణాన్ని తీసుకోలేదండి, సైనికులు చంపలేదు. దేవుడు హస్తం తీయకపోతే ప్రాణం పోయేది కాదు. కనుక దేవుడు తన హస్తాన్ని కుమారుణ్ణి చూడలేక తీసినారు. కొంత క్షణం కుమారుడు ఆ ఆత్మను ఆయనే అప్పగించుకున్నారు. లేకుంటే ఆయన్ను ఎవరు చంపలేరు. ఆయన మన కోసమే మరణించడానికి ఇష్టపడ్డారు కనుక ఆయనే ఆ ఆత్మను అప్పగించుకున్నారు. ఆ సందర్భంలో బిగ్గరగా చెప్పి చనిపోయారు. ఎవరైనా చనిపోయే వ్యక్తి నుంచి ఆశించేది తక్కువ, ఎందుకంటే ఓపిక ఉండదు, అలసిపోతారు. కానీ ఆయన బిగ్గరగా కేక వేసి ఆఖరి మాట పలికారండి. ఆయన మాటలు దృఢంగాను నమ్మకంగాను ఉంటాయి. ఈ ఆఖరి మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి 3 అంశాలను మనం తెలుసుకుందాం. ఈ 3 అంశాల ద్వారా మనం మంచి విషయాలు తెలుసుకోవాలండి. మొట్టమొదటిగా ఈ మాటలో ఉన్న సాన్నిహిత్యం, బంధం దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. దేవునితో ఆయనకున్న సాన్నిహిత్యంతో మాట్లాడారు. ఆయన అప్పగించిన పని ముగిసింది. ఆయన నుంచి వచ్చినటువంటి దైవ కుమారుడు తన పని ముగించుకొని ఆయనకు తన ఆత్మను ఆయనే అప్పగించుకొచ్చున్నారు. ఆయన ప్రతి సందర్భంలోనూ కూడా తండ్రి అని పలికేవారు, తండ్రి అని ప్రార్థించారు. ఆయనతో ఎప్పుడు ఉన్న పరమ తండ్రి ఈయనకు ఉన్న సంబంధం ఈ ఆత్మే. ఆత్మ ద్వారా భూమి మీదకి వచ్చి అదే ఆత్మను తిరిగి అప్పగించే సమయం అది. దేవుని మహిమ వలన, దేవుని ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. అలా ఆత్మ ద్వారా వచ్చి ఇప్పుడు ఆ ఆత్మను దేవునికి అప్పగించేటువంటి సమయం అది. అదే ఆత్మను తిరిగి అప్పగించే సమయం ఇది. అదే ఆఖరి మాటలో మనకు తెలుస్తుంది. యేసుక్రీస్తు వారికి మరణం అనేది శత్రువు కాదు, ఆయనే అర్పించారు.
ఎంత దుర్భరమైన సమయమైన తండ్రి విడిచి వెళ్ళరు, తనతోనే ఉంటారు అని ఆయనకు తెలుసు. ఇప్పుడు కూడా తన ఆత్మను స్వీకరించడానికి ఆయన ఉన్నారు, అప్పగించారు. వెంటనే శరీరాన్ని విడిచి ఆ ఆత్మ దేవుని చేతకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ప్రాణం విడిచారు అని మనం చదువుతాం. మనం కూడా దేవుని పట్ల అదే సాన్నిహిత్యం కలిగి ఉండాలి, అదే విధేయత, నమ్మకం చూపించాలి. దేవుని ఆత్మను మనలో ఉంచినప్పుడు మనల్ని బలపరచడానికి, మనతో ఉండడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. ఆ ఆత్మ శక్తిని కోల్పోకూడదు. దేవునితో అప్పుడే సాన్నిహిత్యం బలంగా ఉంటుంది. మనం కూడా బలంగాను ధైర్యంగాను ఉండగలం, పోరాడగలం. రెండవది, ఈ మాటలో ఉన్నటువంటిది ఏంటి అంటే నమ్మకం. నమ్మకమైనది మాట. యేసుక్రీస్తు వారు తనని తాను అప్పగించుకొనుచున్నారు. కీర్తనలో 31:5లో మనం గమనించినట్లయితే కమిట్ అనేటువంటి పదము వాడారు. ఈ వాక్యంలో మనం చూస్తే కమిట్ అనేటువంటి ఉంటుంది. అంటే కమిట్ అనేటువంటి పదము వాడారు, అంటే అది హీబ్రూ పదం. పాక్యాడ్ అనేటువంటి పదం వాడారు అక్కడ. అంటే దాని అర్థం అప్పగించబడడం లేదా అప్పగించడం అని అర్థం. దీని గ్రీకు పదం ఏంటంటే పరాటితేమి, అంటే భద్రత కోసం ఎవరికైనా అప్పగించడం అని అర్థం, సంరక్షణలో ఉంచడం అని అర్థం. యేసుక్రీస్తు వారు తన తండ్రికి తన ఆత్మను నమ్మకంతో అప్పగించారు. యేసుక్రీస్తు శాశ్వతంగా ఉండేటువంటి విధిని తండ్రి యొక్క శాశ్వతమైన చేతులకు అప్పగించారు, విశ్వసించారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడకే ఆయన చిత్తాన్ని నమ్మి ప్రాణం అప్పగించారు. నేడు మనుషుల వద్ద అలాంటి నమ్మకం లేదండి. నమ్మకం లేకుండానే జీవిస్తున్నారు. చాలా సందర్భాల్లో నమ్మకం కూడా తరిగిపోతుంది. ఇది ఎక్కడ మనకు బాగా తెలుస్తుంది అంటే, ఒకరి చేతుల్లో డబ్బు పెడతాము అంటే నమ్మకం అక్కడ మిస్ అవుతుంది. తమ పిల్లల్ని వదలాలి అంటే వేరే వాళ్ళ దగ్గరకు పంపించాలి అన్నా వదలాలన్నా నమ్మకం ఉండట్లేదు. దాంపత్యంలో కూడా నమ్మకం ఏదైనా సరే నమ్మకం ఉండడం లేదు. నమ్మకాన్ని కోల్పోయారు. నమ్మకం లేదు లోకంలో. ఆయన ప్రాణాన్నే చేతుల్లో పెట్టేంత నమ్మితే మన కోసం ప్రాణం పోయినా నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. కనీసం దేవుని యందు నమ్మిక ఉంచండి, దేవుని నమ్మకాన్ని కోల్పోకండి. మూడవది, దేవునికి లోబడడం. యేసుక్రీస్తు మాటలో ఈ లోబడిన మాట మనకు కనిపిస్తుంది. తండ్రి ఇచ్చిన మానవ జీవితం 33.5 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చి కాచినటువంటి తండ్రికి తనకి మరలా తిరిగి తన ప్రాణం, తన ఆత్మను అప్పగించారు. యేసుక్రీస్తు వారికి హ్యూమన్ లైఫ్ ముగించబడిన ఆ ఆత్మని లోబడి విధేయతతో అప్పగించారు. హెబ్రీ పత్రిక 4:12లోను, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును అంటారు. యేసుక్రీస్తు వారు ఆయనే అప్పగించారు. ఆత్మని, జీవాన్ని, శరీరాన్ని అప్పగించారు. మనము కూడా ఆయన రాకడలో అప్పగించాలి. యేసుక్రీస్తు వారు యూదునిగా జీవించినంత కాలంలోనూ ఇలా ప్రార్థించి ఉండవచ్చు, కానీ ఆ ప్రార్థనే నిజ జీవితంలో కూడా ప్రార్థనకు మాత్రమే పరిమితం చేయలేదు. నిజ జీవితంలో కూడా నెరవేరింది. నిజముగానే ఆత్మను అప్పగించారు. కీర్తనలు చాలామంది చదువుతారు, కీర్తనలు యూదులు చదువుతారు, ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారు, కానీ ఏనాడు కూడా ఎవరూ కూడా దాన్ని సార్థకం చేసిన వ్యక్తులు లేరు. ఆ వాక్యాన్ని నిజం చేసినటువంటి వ్యక్తులు లేరు. ప్రార్థనగా చేసిన, వాక్యంగా తీసుకున్న వాటిని కూడా నిజం చేసినటువంటి ఏకైక దైవమే యేసుక్రీస్తు వారు. నిజముగానే ఆత్మను అప్పగించారు. ప్రార్థన వరకు మాత్రమే పరిమితం చేయలేదు. ఈ విధంగా ఆయన తన ప్రాణాన్ని అప్పగించారు. శిలువ మరణంలో ఆయన పస్కా వధువుగా వధించబడి ఆయనే తనను తాను రిక్తునిగా చేసుకొని ప్రాణాన్ని తండ్రికి అప్పగించారు. మానవ ప్రయాణాన్ని ముగించారు. ఇది 7వ మాట యొక్క సారాంశం, 7వ మాట యొక్క వివరణ. ఆయన శిలువ మీద నలిగి ఆఖరిగా మాట్లాడినటువంటి మాటలు 7 మాటలు. ఈ 7 మాటల యొక్క సందర్భాలు, వివరణ అంతా కూడా మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడే రోజున కాదు, అనుదినము కూడా మనం ధ్యానించేవారిగా, వాటి అర్థాలు తెలిసేవాటిగా, వాటి సారాంశాలు గ్రహించేవారిగా మనం ఉండాలి. దేవుని మహా ఉన్నతమైన కాపుదల మనందరికీ, కృపా కాపుదల మనందరికీ